హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము, జేడ్ కింగ్ తో అంటూ ఉంటాడు, నేను మైని కేవలం నా బ్రదర్ లాగా అనుకుంటాను. అప్పటికే అక్కడ మై కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను జేడ్ యొక్క మాటలను వింటాడు. అది విని మై చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న ఎన్వలప్ కింద పడిపోతుంది. అప్పుడు జేడ్ అతని సౌండ్ ని విని అప్పుడు అతను మై దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మై అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జేడ్ మై యొక్క చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతను ఎన్వలప్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు మై జేడ్ తో అంటాడు, ఇది నేను నీ గురించి తీసుకొచ్చాను. లాస్ట్ సాటర్డే నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, సో దానికి నువ్వు ప్లీజ్ నన్ను క్షమించు. అలా చెప్పి అతను ఆ ఎన్వలప్ ని జేడ్ కి ఇచ్చేస్తాడు. అప్పుడు అతను అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడే జేడ్ అంటాడు, అంటే నువ్వు, కానీ అప్పుడే మై అంటాడు, నాకు వర్క్ ఉంది. అలా చెప్పి అతను ఆ ఎన్వలప్ ని జేడ్ కి ఇచ్చేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జేడ్ పాపం సాడ్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, మై కేవలం దేవదాస్ అయి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కింగ్ మైని చూసి అతను అంటాడు, నేను నిన్ను ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేయడానికి తీసుకొచ్చాను, సైలెంట్ గా కూర్చోవడానికి కాదు. మరి నువ్వు ఏం మాట్లాడకపోతే నేను నీకు ఎలా హెల్ప్ చేయను? అప్పుడు మై అంటాడు, నువ్వు రియల్ గా నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా? కానీ నువ్వైతే విన్నావు కదా, ఏదైతే జేడ్ చెప్పాడు, అతను కేవలం నన్ను ఒక బ్రదర్ లాడు. అది విని కింగ్ అంటాడు, అయితే నువ్వు మొత్తం గివ్ అప్ చేసేస్తావా? ఇప్పుడు దానికి మై అంటాడు, లేదు నేను గివ్ అప్ చేయను, కానీ నాకు ఎలాంటి దారి కనబడడం లేదు. నేను అతని మనస్సును ఎలా గెలవాలి? అప్పుడు దానికి కింగ్ అడుగుతాడు, అయితే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? దానికి మై ఏం చెప్పాడు. ఇటువైపు మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, మై ఆఫీస్ రూమ్ నుండి వెళ్తుంటాడు. అప్పుడే జేడ్ వచ్చి మై చేతిని పట్టుకుంటాడు. ఇంకా అతనితో అంటాడు, ఈ రోజు మనం ఇద్దరం డిన్నర్ కి బయటికి వెళ్దామా? ఫస్ట్ అయితే మై జేడ్ నుండి తన చేయిని తీసుకుంటాడు. మళ్ళీ అతను అంటాడు, ప్లీజ్ నువ్వు ఇదంతా చేయడం ఆపేస్తావా? ఇంకా ఈ రోజు నుండి మనం ఇద్దరం కలిసి హ్యాంగ్ అవుట్ చేయడం ఆపేస్తాం. ఇంకా ప్లీజ్ నువ్వు నాతో డిస్టెన్స్ ని మెయింటైన్ చేయి. అప్పుడు జేడ్ మైతో ఏమో చెప్పాలనుకుంటాడు. కానీ అప్పుడే మై అంటాడు, నువ్వు కూడా ఇదంతా కోరుకున్నావు కదా? అప్పుడు దానికి జేడ్ అంటాడు, లేదు నేను ఇలా కోరుకోలేదు. కానీ అప్పుడే మై మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ అతను అంటాడు, నేను ఏం వినాలనుకోవడం లేదు, నేను నిన్ను ఇంకా ఇష్టపడడం లేదు. అలా చెప్పి మై వెళ్తుంటాడు. కానీ అతను కూడా చాలా హర్ట్ గా ఫీల్ అవుతుంటాడు. ఇటువైపు జేడ్ కేవలం సాడ్ అయి మై వైపే చూస్తూ ఉంటాడు. మనకు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, ఉవా ఉన్న జేడ్ కలిసి కూర్చొని ఉంటారు. అప్పుడు ఉవా జేడ్ తో అంటాడు, కింగ్ ఇప్పటి వరకు కూడా నాతో అప్సెట్ గానే ఉన్నాడు. అది విని జేడ్ అడుగుతాడు, కానీ మీరిద్దరు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేసుకున్నారు? దానికి ఉవా అంటాడు, నేను ఎప్పటిలాగానే అతన్ని గ్రీట్ చేశాను, కానీ ఇటువైపు కింగ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను దాని గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, కానీ నాకు అర్థం కావడం లేదు ఎందుకు అతను ఇంతలా జెలసీ ఫీల్ అవుతున్నాడో. అప్పుడు జేడ్ అంటాడు, కింగ్ అయితే ఎప్పటి నుండో ఇలానే ఉండే. ఇంకా జెలసీ విషయానికి వస్తే ఇదైతే చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇంకా ఈసారి మీ ఇద్దరి మధ్యలో గొడవ చాలా సీరియసా? ఇప్పుడు అంటాడు, లేదు ఇంత సీరియస్ కూడా కాదు, అతను కేవలం నాతో కొంచెం కోపంలో ఉన్నాడు, దానికంటే ఎక్కువ కాదు. అతను మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తాడు. నువ్వు ఇదంతా వదిలేసాయి, నువ్వు చెప్పు, నువ్వు ఉన్న మై మధ్యలో ఎలా నడుస్తుంది? విని జేడ్ అంటాడు, నేను కేవలం కింగ్ కి చెప్పాను, నేను ఉన్న మై కేవలం బ్రదర్స్ లాగా అని. అప్పుడు మై నేను చెప్పిన అన్ని మాటలను అతను విన్నాడు. ఒకవేళ నేను హానెస్ట్ గా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది నేను మైకి సూటబుల్ కాదు అని. అప్పుడు ఉవా జేడ్ తో అంటాడు, నువ్వు రియల్ గా అతన్ని నీ బ్రదర్ లాగా అనుకుంటున్నావా? జేడ్ ప్లీజ్ నువ్వు దీని గురించి ఒకసారి బాగా ఆలోచించు, నువ్వు దీంతోని హ్యాపీగా ఉండగలవా? ఇప్పుడు జేడ్ ఏం చెప్పాడు. ఇప్పుడు ఉవా అంటాడు, మళ్ళీ నువ్వు ఆ విషయాలని గుర్తు తెచ్చుకొని భయపడుతున్నావా? అప్పుడు జేడ్ తన తలని హా అని నోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉవా జేడ్ తో అంటాడు, నేను కూడా ఫస్ట్ లో ప్రేమతో భయపడేవాడిని, నీకు కూడా తెలుసు ప్రేమ వల్ల నేను ఎన్నిసార్లు హర్ట్ అయ్యాను. ఇంకా నువ్వు మళ్ళీ ప్రేమించడానికి ట్రై చేయకపోతే నువ్వు ఇలానే ఈ ఫీలింగ్స్ తోని ఎప్పుడు పారిపోతూనే ఉంటావు. ఇంకా ఒక రోజు నువ్వు తప్పకుండా అతన్ని కోల్పోతావు. అది విని జేడ్ కూడా ఉవా చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఏం చెప్పాడు. అప్పుడు ఇటువైపు ఉవా దగ్గర కింగ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు కింగ్ ఉవాతో అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు దానికి ఉవా అంటాడు, నువ్వు రియల్ గా తెలుసుకోవాలనుకుంటున్నావా నేను ఎక్కడున్నాను? ఇంకా నువ్వు తిరిగి రావడం లేదా? అప్పుడు దానికి కింగ్ అంటాడు, ప్లీజ్ నువ్వు నా దగ్గర వచ్చి నన్ను ఒప్పించడానికి ట్రై చేయలేవా? అప్పుడు దానికి ఉవా అంటాడు, సరే నేను చేస్తాను. అప్పుడు కింగ్ అంటాడు, ఉవా ప్లీజ్ నువ్వు ఇంటికి రా, ఎందుకంటే నువ్వు లేకుంటే ఒంటరిగా పడుకోలేను, నాకు నిద్ర రాదు.
అప్పుడు దానికి ఓ అంటాడు, సరే నేను వస్తున్నాను. అప్పుడు దానికి జేడ్ అంటాడు, నువ్వు రియల్ గా అక్కడికి వెళ్తున్నావా? అప్పుడు దానికి ఓ అంటాడు, హా, ఎందుకంటే నేను కూడా ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు. అప్పుడు జేడ్ అంటాడు, ప్లీజ్ నువ్వు కింగ్తో చెప్పకు, నేను నీతో లవ్ అడ్వైస్ ని తీసుకున్నాను అని. అది విని ఓ అంటాడు, నీకేమనిపిస్తుంది, వేరే వాళ్ళు దీని గురించి చెప్పరా? అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జేడ్ ఏదైతే ఓ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత అతను ఒక డైరీని ఓపెన్ చేస్తాడు. ఏదైతే అతను మై గురించి అందులో చాలా రాసి పెడతాడు. ఎలాగైతే అతను ఆ డైరీని తిప్పుతుంటాడో అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మనకి చూపిస్తారు, జేడ్ చాలా సాడ్ గా అయ్యి కూర్చొని ఉంటాడు. అప్పుడే అతని దగ్గర ఓ వస్తాడు. ఎప్పుడైతే అతను జేడ్ ని చూస్తాడో అతని కళ్ళు ఏడవడం వల్ల ఉబ్బి ఉంటాయి. అప్పుడు అతను అతనితో అడుగుతాడు, నీ కళ్ళు ఎందుకు ఇంతలా ఉబ్బి ఉన్నాయి? అప్పుడు దానికి జేడ్ అంటాడు, ఓవా ఏదైతే నువ్వు నిన్న చెప్పావో నేను దాని గురించి ఆలోచించాను. ఎప్పుడు కూడా నాతో దూరంగా చేయాలనుకోవడం లేదు, కానీ నాకు అనిపిస్తుంది మై ఇప్పుడు నన్ను ద్వేషిస్తున్నాడు అని. అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి? అది విని ఓ అంటాడు, అయితే నువ్వు అతన్ని అప్రోచ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు దానికి జేడ్ అడుగుతాడు, కానీ నేను ఎలా చేయాలి? అప్పుడు ఓ అంటాడు, నీకు గుర్తుందా మై నీ గురించి ఏమేం చేసేవాడు? నువ్వు కూడా అతని గురించి అదే మొత్తం చెయ్యి. అప్పుడు దానికి జేడ్ అంటాడు, కానీ ఒకవేళ వర్క్ కాకపోతే? దానికి ఓ అంటాడు, కానీ నువ్వు ఒకసారి ట్రై చేసి అయితే చూడు. అప్పుడు జేడ్ అంటాడు, కానీ నాకు భయం వేస్తుంది. అప్పుడు ఓ అంటాడు, నీకు భయం వేస్తుందా అతను నిన్ను రిజెక్ట్ చేసేసాడు అని? అప్పుడు జేడ్ అది విని తన తలని ఉప్పుతుంటాడు. ఇప్పుడు ఓ అంటాడు, జేడ్ నువ్వు రిజెక్ట్ అవుతావు అని ఎంత టెన్షన్ ఉంటే దీంతో నువ్వు అతన్ని కోల్పోవచ్చు కూడా. అది విని జేడ్ ఏం చెప్పడు. ఇప్పుడు ఓ అంటాడు, ఇప్పుడే నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వవలసిన అవసరం లేదు, సో ప్లీజ్ నువ్వు ఒకసారి దీని గురించి చాలా బాగా ఆలోచించు. మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, జేడ్ మై గురించి కాఫీ తీసుకొస్తాడు. కానీ ఇటువైపు మై అంటాడు, నాకు పాల కాఫీ నచ్చదు. అది విని జేడ్ అంటాడు, సరే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది నేను తాగిస్తాను. అలా చెప్పి జేడ్ ఆ కాఫీని తాగుతుంటాడు. ఇప్పుడే అతను ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అతను మై గురించి ఫ్రూట్స్ ని తీసుకొస్తాడు. ఇటువైపు మై కేవలం జేడ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇటువైపు జేడ్ మైతోని క్యూట్ చేష్టలు చేస్తూ ఉంటాడు. అది చూసి మై కేవలం జేడ్ ని ఇగ్నోర్ చేసేస్తాడు. అది చూసి జేడ్ కి అది నచ్చదు. కానీ అయినప్పటికీ జేడ్ మైని అప్రోచ్ చేయడం ఆపడు. ఎప్పుడైతే వాళ్ళందరూ కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారో అప్పుడు జేడ్ మై గురించి స్పూన్ ని క్లీన్ చేసి మై వైపుకి ఇస్తాడు. ఫస్ట్ లో అయితే మైకి కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. దాని తర్వాత మై జేడ్ తోని ఆ స్పూన్ ని తీసుకుంటాడు. ఇటువైపు ఈవినింగ్ టైమ్ లో చూస్తాం, మై కేవలం తన వర్క్ ని చేస్తూ ఉంటాడు. ఇటువైపు జేడ్ మై వైపు చూస్తూ ఉంటాడు. తను మళ్ళీ మైతో అడుగుతాడు, ఈ రోజు ఈవినింగ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా? కానీ మై అంటాడు, ఈ రోజు నేను ఫ్రీగా లేను. అప్పుడు జేడ్ అంటాడు, అయితే మనం రేపు వెళ్ళొచ్చా? కానీ దానికి కూడా మై అంటాడు, కానీ నాకు రేపు కొంచెం వర్క్ ఉంది. జేడ్ అది విని చాలా ఫీల్ అవుతాడు. ఇటువైపు మై జేడ్ వైపు చూస్తాడు. మళ్ళీ అతనితో అంటాడు, ఒకవేళ నీ వర్క్ అయిపోతే మనం ఇద్దరం ఇక్కడ నుండి వెళ్ళొచ్చా? అప్పుడు జేడ్ అంటాడు, హా. అప్పుడు మై జేడ్ ని ఇగ్నోర్ చేసి తన బ్యాగ్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనకి టోంగ్ ఉన్ను గస్ ని చూపిస్తారు. ఇదైతే వాళ్ళు కలిసి డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు గజ్ టోంగ్ తో అంటాడు, నువ్వు ఇక్కడ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? దానికి టోంగ్ అంటాడు, నాకెలా తెలుస్తుంది నువ్వు ఇక్కడ వచ్చావు అని? ఇప్పుడు గజ్ అతని ఫోన్ ని చూపిస్తాడు. ఇంకా అతను అంటాడు దీంతోని. అప్పుడు టోంగ్ అది చూసి ఏం చెప్పడు. అప్పుడే గజ్ వెజిటేబుల్స్ అన్నిటిని పాట్ లో వేస్తూ ఉంటాడు. అది చూసి టోంగ్ అంటాడు, నువ్వు నీ ఫేవరెట్ స్టైల్ తో ఎందుకు తినడం లేదు? అప్పుడు గజ్ అంటాడు, ఎందుకంటే నేను లేజీ అయిపోయాను. అప్పుడు టోంగ్ అంటాడు, సరే ఇది నేను నీ గురించి చేస్తాను. అలా చెప్పి అప్పుడు అతను వెజిటేబుల్స్ ని ఒక్కొక్కటిగా పాట్ లో వేస్తూ ఉంటాడు. అప్పుడు గజ్ అడుగుతాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అప్పుడు దానికి టోంగ్ అంటాడు, నాకు నా మామ్ చెప్పింది ఒకవేళ మనం వెజ్జెస్ ని ఇలాగ పెడితే ఇవి చాలా బాగా కుక్ అవుతాయి అని. ఇంకా నా మామ్ కి కూడా హాట్ పాట్ తినడం చాలా ఇష్టం. మామ్ వాటని విని ఇటువైపు గజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎప్పుడైతే టోంగ్ అది చూస్తాడో అప్పుడు అతను అడుగుతాడు, ఏమైంది? అప్పుడు గజ్ అంటాడు, ఇప్పుడైతే నువ్వు నీ మామ్ గురించి మాట్లాడావు, నాకు కూడా నా మామ్ గుర్తొచ్చింది. దాని తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. గజ్ ఉన్ను వాళ్ళ మదర్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ లోకి డిన్నర్ చేయడానికి వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ మామ్ గజ్ కి పాట్ లో వెజిటేబుల్స్ ఎలా వేయాలో ఇంకా వాటిని ఎలా కుక్ చేయాలో అది చెప్తూ ఉండేది.
గస్ వాటిని తిని అంటాడు, మామ్ ఇది ఓకే. ఇప్పుడు దానికి వాళ్ళ మామ్ అంటుంది, మళ్ళీ ఓకే గస్, ఒకవేళ నువ్వు చెప్పకపోతే నీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో, ఇంకా నువ్వు ఎవరితోనూ కూడా మాట్లాడకపోతే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు గస్ అంటాడు, ఇప్పటి నుండి నేను మాట్లాడతాను. మళ్ళీ దాని తర్వాత మనకి చూపిస్తారు గస్ వాళ్ళ మామ్ చనిపోతుంది. ఇప్పుడు గస్ దాని వల్ల చాలా సాడ్ గా అయిపోయి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు మనకు ప్రెసెంట్ లో చూపిస్తారు. అప్పుడు టోంగ్ అంటాడు, సో అందువల్లనే నువ్వు ఎక్కువగా మాట్లాడకపోయేవాడివా? అప్పుడు టోంగ్ అంటాడు, నాకు నీ మామ్ గురించి బాధ కలుగుతుంది. ఇప్పుడు గస్ అంటాడు, పర్వాలేదు, ఎప్పుడైతే నేను ఆమె గురించి గుర్తు తెచ్చుకుంటానో ఇంకా నేను ఎప్పుడు ఆ పర్సన్ నే కావాలనుకుంటాను, ఏదైతే మా మామ్ నన్ను చేయాలనుకుందో, సో దాని వల్లనే తర్వాత నుండి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. అది విని టోంగ్ అతను అంటాడు, సో ఇలాగా నిన్ను నువ్వు చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు దానికి గస్ అంటాడు, అట్లీస్ట్ నేను అంతలా అయితే బాధలో అయితే లేను. ఇప్పుడు టోంగ్ గస్ తో అంటాడు, గస్ ఏదైతే నువ్వు అవ్వాలనుకున్నావో నువ్వు అదే అయ్యి ఉండు, ఎందుకంటే నువ్వు అందులోనే చాలా బాగా అనిపిస్తావు. అది విని గస్ కేవలం టోంగ్ వైపే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఇప్పటికీ కూడా టోంగ్ గస్ వెనకాలే వస్తూ ఉంటాడు. గస్ అది చూసి టోంగ్ తో అంటాడు, నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు? అప్పుడు టోంగ్ అంటాడు, నేను నిన్ను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. దానికి గస్ అంటాడు, ప్లీజ్ నువ్వు ఇలానే నాతోని ఇంత మంచిగా బిహేవ్ చేస్తే నాకు అనిపిస్తుంది ఇష్టపడుతున్నావు అని, ఇంకా నేను ఫాల్స్ హోప్ పెట్టుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు టోంగ్ అంటాడు, నేను నీతో ఎప్పుడు చెప్పలేదు నేను నిన్ను ఇష్టపడడం లేదు అని. ఇప్పుడు గస్ అంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడడం లేదు అని. మళ్ళీ గస్ అంటాడు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అప్పుడు టోంగ్ అంటాడు, ఏదైతే ఆ రోజు మన మధ్యలో జరిగిందో నేను నీతో చెప్పాను కదా నేను దీని గురించి ఆలోచిస్తాను అని, ఏదైతే నేను నీతో ముందుగానే చెప్పాను, ప్లీజ్ నువ్వు దాని గురించి నన్ను క్షమించేసేయ్. కానీ ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తాను, నేను నీతో చాలా నైస్ గా బిహేవ్ చేస్తాను. సో ప్లీజ్ నువ్వు నా గురించి కొంచెం వెయిట్ చేయగలవా? ఇప్పుడు టోంగ్ స్మైల్ చేస్తుంటాడు. ఇప్పుడు గస్ అంటాడు, నువ్వు స్మైల్ చేస్తున్నావు, సో దీని అర్థం నీకు తెలుసు స్మైల్ ఎలా చేయాలో. అది విని టోంగ్ మళ్ళీ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు కూడా స్మైల్ చేస్తున్నావు. దానికి గస్ కూడా స్మైల్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత అతను జెంట్లీ టోంగ్ యొక్క లిప్స్ ని లాగుతుంటాడు. ఇంకా అతను అంటాడు, నువ్వు ఎలాగైతే ఇలాగా స్మైల్ చేస్తున్నావో అప్పుడు నువ్వు నాకు చాలా బాగా అనిపిస్తావు. అది విని టోంగ్ గస్ ని కిస్ చేస్తాడు. అప్పుడు అతను గస్ చేయిని పట్టుకొని అతన్ని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. ఇటువైపు టోంగ్ గస్ ని కిస్ చేస్తూ ఉంటాడు. టోంగ్ గస్ ని కిస్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు గస్ టోంగ్ ని పుష్ చేస్తాడు. అది చూసి టోంగ్ అంటాడు, ఒకవేళ ఇప్పుడు నువ్వు రెడీగా ఉండకపోతే నేను ఆగిపోతాను. అలా చెప్పి టోంగ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే గస్ టోంగ్ చేయిని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఎప్పుడైతే నేను నీతో ఫస్ట్ టైం కలిసానో నేను అప్పటి నుండి రెడీగా ఉన్నాను. అది విని టోంగ్ గస్ ని బెడ్ మీద పుష్ చేసేస్తాడు. అతన్ని కిస్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోతారు. ఇటువైపు మనకి జేడ్ ని చూపిస్తారు. అతను చాలా సాడ్ అయి కేవలం మై యొక్క మాటలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ వాళ్ళ మామ్ వచ్చేస్తుంది. వాళ్ళ మామ్ జేడ్ తో అడుగుతుంది, నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చావు? అప్పుడు జేడ్ అంటాడు, ఎందుకంటే నేను అక్కడ చాలా బోర్ గా ఫీల్ అయ్యాను. అప్పుడే అక్కడ జాన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మామ్ చెప్తుంది, నేను నీ ఫేవరెట్ ఫుడ్ ని రెడీ చేశాను. అది విని జేడ్ అతను అంటాడు, మామ్ ఆ ఫ్రైడ్ చికెన్ సంగతి ఏమైంది? అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, నేను అది డిన్నర్ టైమ్ లో రెడీ చేసేస్తాను. అది విని అది జేడ్ కి నచ్చదు. ఇప్పుడు అతను ఫుడ్ ని తినడు. ఎప్పుడైతే జాన్ అది చూస్తుందో జేడ్ తినడం లేదు అని, అప్పుడు ఆమె అతనితో అడుగుతుంది, ఏమైంది, నువ్వు తినడం ఎందుకు లేదు? ఇప్పుడు జేడ్ అంటాడు, నాకు ఆకలి వేయడం లేదు. జాన్ అంటుంది, నువ్వైతే బాగున్నావా? ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా తినడానికి నిరాకరించవు. ఇప్పుడు జేడ్ అంటాడు, నేను ఏదైనా తినగలను, దీని అర్థం ఇది కాదు, ఇంకా నా ఫేవరెట్ డిష్ లేదు అని కాదు. ఎప్పుడైతే నేను పడుకోవాలనుకుంటానో అప్పుడు నేను అదే తింటాను, ఏదైతే నాకు నచ్చుతుందో. అలా చెప్పి అతను ఒక్కొక్క మాటని చెప్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఎవరు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు ఎందుకు? అది విని వాళ్ళందరూ షాక్ లో అయిపోతారు. కానీ అప్పుడే జేడ్ అక్కడ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే అక్కడ జెట్ ఫ్రైడ్ చికెన్ ని తీసుకొని అతను వస్తాడు. ఇప్పుడైతే అతను జేడ్ ని వెళ్లడం చూస్తాడు. ఇప్పుడు అతను చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇటువైపు జేడ్ స్టెప్స్ దగ్గర కూర్చొని అతను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ జాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు జేడ్ ఆమెతో సారీ అని చెప్తాడు. అప్పుడు జాన్ అంటుంది, నేను నీతో కోపంలో అస్సలు లేను, కేవలం మేమందరం మాకు నీ టెన్షన్ అవుతుంది. దానికి జేడ్ అంటాడు, జాన్ నాకు తెలుసు. ఇప్పుడు జాన్ అంటుంది, నేను చాలా లక్కీ, నాకు మీలాంటి బ్రదర్స్ దొరికారు. ఇంకా మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు.
మీరు నన్ను క్షమించండి, ఎప్పుడైనా నేను నిన్ను హర్ట్ చేస్తే అని. అప్పుడే అక్కడ జెడ్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు అతను జెడ్ తో అంటాడు, ఎవరు కూడా నీ మీద కోపంతో లేరు, కేవలం అందరూ నీ గురించి టెన్షన్ లో ఉన్నారు. ఇప్పుడు జెడ్ తో కూడా సారీ చెప్తాడు. ఇప్పుడు జెడ్ అంటాడు, నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు ఏం తప్పు చేయలేదు, సో ప్లీజ్ నువ్వు ఎవరితో సారీ చెప్పకు. అప్పుడు జాన్ జెడ్ తో అంటుంది, బ్రో నువ్వు మాకు అంతా చెప్పొచ్చు, ఒకవేళ ఇది వర్క్ ని తీసుకొని ఉంటే దాంట్లో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. ఒకవేళ ఇది లవ్ మ్యాటర్ అయితే నువ్వు కోరుకుంటే నువ్వు నాతో మాట్లాడొచ్చు. అప్పుడు జెడ్ అంటాడు, తర్వాత మాట్లాడుకోండి, ఫస్ట్ మనం డిన్నర్ చేస్తాం. జేడ్ ఇంకా నేను నీ ఫేవరెట్ ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చాను. అది విని జేడ్ తను అంటాడు, నువ్వు నా గురించి ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చావా? ఇప్పుడు దానికి జేడ్ అంటాడు, నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు అక్కడ నుండి వెళ్లిపోయావు. దాని తర్వాత వాళ్ళందరూ మళ్ళీ డిన్నర్ టేబుల్ మీదకి వచ్చేస్తారు. ఇటువైపు జేడ్ వాళ్ళ పేరెంట్స్ తో సారీ అని చెప్తాడు. అది చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ మామ్ జేడ్ దగ్గరికి వస్తుంది. ఆమెతో అంటుంది, సారీ అయితే నేను నీతో చెప్పాలి, ఎందుకంటే దీంట్లో మొత్తం తప్పు నాది. ఇంకా ఎప్పుడు నేనే నిన్ను ఫోర్స్ చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు నేను నిన్ను జెడ్ జాన్ తో సమానంగా ప్రేమిస్తాను. అది విని జేడ్ అంటాడు, మామ్ నాకు తెలుసు. అప్పుడే వాళ్ళ డాడ్ కూడా అంటాడు, జెడ్ నేను నీతో కోపంతో లేను, నాకు నీ టెన్షన్ అవుతూ ఉండే, ఒకవేళ నువ్వు దేని గురించి అయినా టెన్షన్ లో ఉంటే నువ్వు నాతో ఉన్న మీ మామ్ తో మాట్లాడొచ్చు, ప్లీజ్ నువ్వు ఇది నీ దగ్గర ఉంచుకోకు. ఇప్పుడు జేడ్ అంటాడు, డాడ్ కేవలం నేను చాలా విషయాల గురించి ఆలోచిస్తుండే, ఇంకా మీరిద్దరైతే నా మీద కోపంతోనైతే లేరు కదా. అప్పుడు వాళ్ళ మామ్ అది విని అంటుంది, అసలు లేదు. అలా చెప్పి ఆమె జేడ్ ని హక్ చేసుకుంటుంది. దాని తర్వాత వాళ్ళందరూ జేడ్ ని హక్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఇటువైపు జేడ్ జాన్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇప్పుడు జాన్ జేడ్ తో అంటుంది, అయితే ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావా? దానికి జేడ్ అంటాడు, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు జాన్ అంటుంది, ఇంకా ఆ అబ్బాయి మై కదా. అప్పుడు జేడ్ ఆలోచించకుండా అని అంటాడు. ఎప్పుడైతే అతను నోట్ చేస్తాడో ఏదైతే జాన్ చెప్పిందో, ఇప్పుడు అతను జాన్ యొక్క నోరుని మూసి ఇంకా అతను అంటాడు, నీకెలా తెలుసు, దీని గురించి నీకెవరు చెప్పారు అని. తర్వాత జాన్ జేడ్ యొక్క చేతులను జరిపి ఆమె అంటుంది, ఇదైతే ఎవరైనా చెప్పగలరు అని అనిపిస్తుంది, మై కూడా నేను ఇష్టపడుతున్నాడు అని, కానీ నువ్వు చెప్తావా అసలు విషయం ఏంటో? అప్పుడు జేడ్ అంటాడు, కానీ నేను ఒకటి బ్యాడ్ గా చేశాను, దాని తర్వాత నేను అతన్ని రిజెక్ట్ చేసేసాను, కానీ ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలో? అప్పుడు జాన్ అంటుంది, నువ్వు అతన్ని రిజెక్ట్ చేసావా, ఇప్పుడు నువ్వే అతన్ని మిస్ అవుతున్నావా? కానీ ఇది అయితే చాలా క్లింజీగా అయిపోయింది. అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు ఇదంతా ఇంత బాగా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు? ఇప్పుడు దానికి జాన్ అంటుంది, ఎందుకంటే ఇదంతా నేను చాలా సార్లు చూసాను, ఇంకా నువ్వు వెళ్ళి అతన్ని ఒప్పించడానికి ట్రై చేసావా? అప్పుడు జేడ్ అంటాడు, నేను ఒకసారి ట్రై చేశాను, కానీ అతను నన్ను ఇగ్నోర్ చేసేసాడు. దాని తర్వాత అతను అతని ఫోన్ ని చూపిస్తాడు. ఇంకా అతను అంటాడు, చూడు అతను నా మెసేజెస్ ఒక రిప్లై కూడా ఇవ్వలేదు. ఇటువైపు జాన్ జేడ్ యొక్క మెసేజెస్ ని చూస్తుంది. ఆమె అప్పుడు జేడ్ తో అంటుంది, ఇదంతా చేయడం ఆబ్వియస్ అయితే అవుతుంది, ఇంకా నువ్వు వినలేదా? ఎవరైతే మన మెసేజెస్ యొక్క రిప్లై ఇవ్వరో ఇంకా దీని అర్థం దానికి వేరే రీజన్ ఉంటుంది, ఇంకా వాళ్ళు కోరుకుంటున్నారు మనమే వాళ్ళతో కలవడానికి వెళ్ళాలని, సో అందువల్లనే నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళు. అది విని జేడ్ అయితే ఫస్ట్ అతని ఫేసెస్ పెడతాడు. అని ఇటువైపు మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, అతను మైతో కలవడానికి వచ్చేస్తాడు. అతను చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. దాని తర్వాత అతను ఎట్ ద ఎండ్ బెల్ ని రింగ్ చేస్తాడు, కానీ ఆ డోర్ ని ఎవరు ఓపెన్ చేయరు. దాని తర్వాత జేడ్ మైకి కాల్ చేస్తాడు. అతనితో అంటాడు, నేను నీ ఇంటి ముందు ఉన్నాను, సో నువ్వు నాతో కలవడానికి రాగలవా? దానికి మై అంటాడు, ఐఎమ్ సారీ, నేను నీతో కలవడానికి రాలేను. అది విని జేడ్ సాడ్ అయిపోతాడు. అతను మళ్ళీ మైతో అంటాడు, ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు, నేను నిన్ను బాదర్ చేశాను. కానీ అప్పుడే మై అంటాడు, హే నేను గంచన్పూర్ లో ఉన్నాను, అందువల్లనే నేను నీతో కలవలేను, ఒకవేళ నువ్వు ఫ్రీ ఉంటే మనం రేపు కలవచ్చు. అది విని జేడ్ అంటాడు, నేను ఫ్రీగా ఉన్నాను. అలా చెప్పి అతను కాల్ని కట్ చేసేస్తాడు. ఇటువైపు మై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే అక్కడ మై యొక్క మదర్ కూడా వచ్చేస్తుంది. మైని అంత హ్యాపీగా చూసి ఆమె అంటుంది, ఏమైంది, నువ్వు ఇంత హ్యాపీగా ఎందుకున్నావు? మై వాళ్ళ మామ్ తో అంటాడు, జేడ్ నా గురించి నా రూమ్ కి కలవడానికి వచ్చాడు. అది విని వాళ్ళ మామ్ ఆమె అంటుంది, అయితే నువ్వు రేపు మళ్ళీ బ్యాంకాక్ కి వెళ్తున్నావా? అది విని మై అంటాడు, ఎందుకంటే మేమిద్దరం రేపు కలవడానికి మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. అలా చెప్పి అతను వాళ్ళ మామ్ కి హక్ చేసుకుంటాడు. ఇటువైపు మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఎప్పుడైతే కింగ్ మైతో అడుగుతాడో, నువ్వు జేడ్ తో గివ్ అప్ చేసేస్తావా అని, అప్పుడు మై కింగ్ తో అంటాడు, నేను గివ్ అప్ చేయను, ఎలాగైతే నేను జేడ్ తో ఫ్లడ్ చేస్తూ వచ్చాను, నేను అలాగనే కంటిన్యూ చేస్తూ
చేస్తూ ఉంటాను. ఇంకా నేను అతనికి అర్థమయ్యేలాగా చెప్తాను అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అని. ఇప్పుడు కింగ్ మైతో అంటాడు, ఎప్పుడైతే నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడు జేడ్ ఏడుపు ముఖం వేసుకున్నాడు. అది విని మై అంటాడు, సో దీని అర్థం. అప్పుడు కింగ్ అంటాడు, హా ఎంతలా అయితే నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అతను కూడా నిన్ను అంతే ఇష్టపడుతున్నాడు. అప్పుడు మై అంటాడు, అయితే మరి అతను నాతో ఎందుకు చెప్పడం లేదు? అప్పుడు కింగ్ అంటాడు, ఎందుకంటే అతను భయపడుతున్నాడు. అయినప్పటికీ జేడ్ ఏ రిలేషన్షిప్ లో లేడు, సో అతనికి తెలియదు ఈ రిలేషన్షిప్ ని ఎలా హ్యాండిల్ చేయాలో. సో అందువల్లనే అతనికి అర్థం కావడం లేదు. ఎలాగైతే నువ్వు అతన్ని అప్రోచ్ చేస్తున్నావో దాంతోని వర్క్ కాకపోతే నువ్వు నా పద్ధతిని యూజ్ చేయొచ్చు. అది విని మై అడుగుతాడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు కింగ్ చెప్తాడు, నువ్వు జేడ్ తో డిస్టెన్స్ ని మెయింటైన్ చేసి పెట్టు. ఏదైతే నువ్వు అతని గురించి చేస్తూ వచ్చావో అదంతా చేయడం ఆపేసేయ్. ఎందుకంటే అప్పుడప్పుడు మనుషులకు రియలైజ్ కాదు ఇంకా మనం వాళ్ళ గురించి ఎంత ఇంపార్టెంటో అని. ఎప్పుడైతే మనం వాళ్ళని కోల్పోమో. కానీ అప్పుడు మై అంటాడు, ఒకవేళ అతను నాతో కోపంలో ఉంటే? అప్పుడు కింగ్ అంటాడు, లేదు అతను నీతో కోపంలో ఉండడు. ఒకవేళ నువ్వు ఇలాగా చేస్తే అతనికి కూడా అతని ఫీలింగ్స్ గురించి తెలుస్తాయి. అది విని మై అతను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే కింగ్ చెప్పాడు మై కూడా అలానే చేస్తాడు. ఫైనలీ ఇప్పుడు జేడ్ అతని దగ్గర ఉన్నాడు. దాని తర్వాత మనకి చూపిస్తారు మై ఇప్పుడు బ్యాంకాక్ వచ్చేస్తాడు. ఇటువైపు మై ఉన్న జేడ్ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు జేడ్ మైతో అంటాడు, ఏదైతే నేను ఆ రోజు నీతో చెప్పానో ప్లీజ్ నువ్వు దాని గురించి నన్ను క్షమించు, కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అది విని మై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను జేడ్ యొక్క చేయిని పట్టుకుంటాడు. అని ఇటువైపు జేడ్ దానితో చాలా షైగా ఫీల్ అవుతాడు. అప్పుడు మై అంటాడు, జేడ్ ప్లీజ్ నువ్వు నా వైపు చూడు. అప్పుడు జేడ్ మళ్ళీ మై వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు మై జేడ్ తో అంటాడు, నేను నీతో ఇప్పుడు కోపంతో లేను. అది విని జేడ్ అంటాడు, ఏంటి అయితే మరి నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేశావు? దానికి మై అంటాడు, అది కేవలం నేను నీతో జోక్ చేశాను. అది విని జేడ్ షాక్ అయిపోతాడు. మళ్ళీ అతను కోపంతో అంటాడు, అయితే నువ్వు నాతో జోక్ చేశావు? మై అంటాడు, హా. ఇప్పుడు జేడ్ కోపంతో అంటాడు, నీ ఈ జోక్ వల్ల నేను ఎన్ని రోజులు బాధలో ఉన్నాను. దాని తర్వాత అతను మళ్ళీ మైతో అంటాడు, నేను నీతో కోపంతో లేను, కానీ నేను నిన్ను ఒకసారి పంచ్ చేయాలనుకుంటున్నాను. అది విని మై అతను అంటాడు, కానీ నాకు దీంతోని పెయిన్ అవుతుంది. ఇప్పుడు దానికి జేడ్ అంటాడు, కానీ నేను నిన్ను నెమ్మదిగా కొడతాను, నీకు అస్సలు పెయిన్ కాదు. అలా చెప్పి అతను మై వైపు తన చేయిని తీసుకెళ్తుంటాడు. అప్పుడు మై తన ఐస్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడే జేడ్ తన చేయితోని హార్ట్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేస్తామా? అది విని మై అంటాడు, లేదు మనం చేయలేము. అప్పుడు దానికి జేడ్ కొంచెం సాడ్ అయిపోతాడు. దాని తర్వాత మళ్ళీ మై జేడ్ తో ఇంకా అతను చెప్తూ ఉంటాడు, జేడ్ నేను ఇప్పుడే నీతో చెప్పాను నేను ఎప్పుడు నీతో కోపంతో లేను అని. అందువల్లనే నేను ఇప్పుడు కూడా మన రిలేషన్షిప్ తోని గివ్ అప్ చేయలేదు. అందువల్లనే మనం కొత్తగా స్టార్ట్ చేయలేము. ఎందుకంటే నేను ఆల్రెడీ నీతో ఎంగేజ్ ఉన్నాను. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అది విని జేడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను మళ్ళీ మైతో అంటాడు, నేను ఎలాగా అవ్వాలనుకుంటున్నాను అంటే ఏదైతే నువ్వు నన్ను ఇష్టపడేలాగా నువ్వు ఎప్పుడు నన్ను గుర్తు పెట్టుకోవాలి అని. అది విని మై అంటాడు, ఇంకా నేను నీకు నీ హ్యాపీనెస్ కి రీజన్ కావాలనుకుంటున్నాను. అయితే నేను అలా చేయగలనా? జేడ్ అది విని ఏం చెప్పడు. ఇప్పుడు మై అంటాడు, జేడ్ నువ్వు ఇప్పుడే నాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడానికి అవసరం లేదు. దీని గురించి నువ్వు చాలా బాగా ఆలోచించి ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వచ్చు అని. జేడ్ అప్పుడు అది విని వెంటనే మై చేయిని పట్టుకుంటాడు. అతను అంటాడు, అవసరం లేదు ఏమి ఆలోచించడానికి, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా? అది విని మై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను హా అని అంటాడు. అప్పుడు అతను స్లోలీగా జేడ్ కి దగ్గరికి వస్తూ ఉంటాడు. తనకి క్లోజ్ గా వచ్చి జేడ్ యొక్క అప్పర్ లిప్స్ మీద కిస్ చేస్తాడు. ఇక్కడితోని ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.